నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులు శిక్షార్హులవుతారు, హెచ్చరించిన సిఐ సుబ్బరాయుడు. హోరాహోరీగా జరుగుతున్న క్రికెట్ T20 టోర్నమెంట్. ప్రతాపం చూపుతున్న బాణుడు, ఉక్కిరి బిక్కిరవుతున్న జనం. వార్తలను వివరాలు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ కృషి చేస్తూ ఉందని చెప్పారు. అలాగే మహిళలను వేధించడం వంటి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదంలో మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడవుతోందని చెప్పారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు వారి తల్లిదండ్రులు శిక్షార్హులవుతారని తెలిపారు. వేసవిలో పిల్లలు ఈతలకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారని, తల్లిదండ్రులు వారిని కనిపెట్టుకుని ఉండాలని సూచించారు. పుంగనూరు పట్టణంలో కానీ లేదా గ్రామాల్లో కానీ ఎవరైనా మహిళలపై జరుగుతున్న నేరాల గురించి కానీ లేదా చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాల గురించి కానీ సమాచారం తెలిసిన ఎడల వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా గ్రామాలలో కానీ పట్టణంలో కానీ ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగించిన, మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అమ్ముతున్న సదరు సమాచారాన్ని కూడా వెంటనే పోలీసులకు తెలియజేయవలసిందిగా కోరడమైనది. ఎవరైనా కానీ ఈ విధమైనటువంటి మత్తు పదార్థాలను అమ్మినేలా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడునని చెప్పి పోలీసు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తల్లిదండ్రులకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, మీ యొక్క మైనర్ పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు కానీ 4 వీలర్స్ కానీ ఇవ్వకూడదు. ఆ విధంగా జరిగి ఏదైనా ప్రమాదం జరిగిన ఎడల వారితో పాటు ఆ వాహనం యొక్క యజమానులు మరియు తల్లిదండ్రులు కూడా నేరస్తులవుతారు. కావున ఈ విషయాన్ని గమనించి మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని చెప్పి పోలీసు వారి డిపార్ట్మెంట్ నుంచి తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు వేసవికాలం కావున చిన్నపిల్లలు ఈతకు వెళ్ళే అవకాశం ఉంది, చెరువుల్లోకి బావుల్లోకి. కావున ఎవరైనా అబ్జర్వేషన్ ఉండి వారికి ఈత నేర్పించాలి తప్ప ఒంటరిగా వాళ్ళను చెరువుల్లోకి కానీ కుంటల్లోకి కానీ పంపకూడదు. పుంగనూరులో జూన్ 5వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ బస్టాండ్, పుంగమ్మ చెరువు ట్యాంక్ వద్ద గల పబ్లిక్ యూరినల్స్, మున్సిపల్ ప్రైవేట్ బస్టాండ్ వద్ద గల ఖాళీ స్థలాలు, ఖాళీగా ఉన్న జనరల్ షాప్ రూమ్లు, ఐడిఎస్ ఎంటీ షాప్ రూమ్లకు వేలం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమల్దిన పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. సుగాలమిటలో బంజారా మిథున దళం వారు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. మండల పరిధిలోని 7 తాండాలతో పాటు
అన్నమయ్య జిల్లా పరిధిలోని పలు మండలాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా టోర్నమెంట్ జరిగింది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. మొదటి బహుమతి 27,116 రూపాయలు, రెండవ బహుమతి 15,116 రూపాయలు నగదు బహుమతితో పాటు ట్రోఫీ, ప్రశంసా పత్రాలు అందివ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న వైఎస్ఆర్సీపీ జిల్లా యూత్ వింగ్ కన్వీనర్ చెంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఖాళీ సమయంలో యువత ఆలోచనలు పక్కదారి పట్టకుండా ఉండాలనే సదుద్దేశంతోనే ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు వారు తెలిపారు. క్రీడలపై యువత ఆసక్తి పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంచి ఉత్సాహంతో బ్యాటింగ్ కూడా చేస్తున్నారు. కేసీటీవీ అశోక్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. స్వాగతం. ఇప్పుడే సాక్షిలోకి రాయినటువంటి ఎండలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయని పాడి రైతులు పశువుల సంరక్షణపై ప్రత్యేక మెలకువలు పాటించాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మనోహర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన కేసీటీవీతో మాట్లాడారు. వేసవిలో పశువుల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశువులను మేత కోసం పొలాలు, అడవుల్లోకి తీసుకువెళ్తారు. వేసవిలో ఇలా చేయడం వల్ల పశువులు అధిక వేడిని తట్టుకోలేక వడదెబ్బకు గురవుతాయి. పశువులు ఎక్కువ సమయం ఎండలో ఉండటం, త్రాగునీరు పూర్తి స్థాయిలో లభించకపోవడం వల్ల వడదెబ్బకు గురవుతాయి. ప్రధానంగా ఉదయం 6 నుంచి 11 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య కాలంలోనే పశువులను మేత కోసం బయటకు తీసుకువెళ్ళాలి. మిగిలిన సమయంలో పాకలో కట్టేసి మేపడం చాలా మంచిది. పశువులు త్రాగే నీరు పుష్కలంగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నీరు అన్ని వేళలా పశువులకి అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాడి రైతులు ఈ జాగ్రత్తలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పశు పోషకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు వేసవికాలం బాగా తాపం ఎక్కువగా ఉంటున్నది. ఈ వేసవిలో మన పశువులను లేదా జీవాలను పెంపకంలో మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలను మీ అందరికీ కూడా కేసీటీవీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేసవి మన పశువులను కావచ్చు, జీవాలను కావచ్చు, ఉదయం పూట కానీ లేదా సాయంత్రం వేళల్లో కానీ చల్లటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే మేతకు బయటకు తీసుకెళ్ళడం ఎంతైనా ముఖ్యం. అదేవిధంగా పాకలు మనకు సౌకర్యం ఉన్నట్లయితే పాకల్లో కానీ షెడ్లలో కానీ మేతను ఉంచి మేపడం ఇంకా ఉత్తమం. పాకల చుట్టుపక్కల కూడా చల్లని నీడనిచ్చే చెట్లను పెంచుకుంటే ఈ వేసవి నుంచి కూడా కొంచెం చల్లటిగా వాతావరణం కల్పించినట్లుగా అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ పగటిపూట గోనె సంచులను తడిపి పాకల చుట్టూ కట్టుకున్నట్లయితే ఈ గాలికి, చల్లని గాలి వీచడం వల్ల వడదెబ్బ తగలకుండా కూడా మనము జీవాలను కానీ పశువులను కానీ రక్షించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా వేసవిలో చల్లటి తాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉండేట్టు చూసుకోవాలి. పశువుల్లో అయితే 50 నుంచి 60 లీటర్ల వాటర్ ఒక్కొక్క పశువుకు అవసరమవుతుంది. అదేవిధంగా గొర్రెల్లో అయితే 3 నుంచి 7 లీటర్ల తాగునీటి వసతి మనము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేట్టుగా మనం చూసుకోవాలి. ఒకవేళ పాకలు, షెడ్లు లేని స్తోమత లేని వాళ్ళు చెట్ల నీడల్లోనైనా సరే ఈ వేసవికాలము ముగిసేంత వరకు మనము ఉంచి మేపుకుంటే ఎంతైనా మంచిది. ముఖ్యంగా తేలిగ్గా జీర్ణం అవ్వడం కోసము మేత విషయంలో
గడ్డి కత్తిరించే యంత్రాల ద్వారా చాఫింగ్ చేసినటువంటి గడ్డి వేసినట్లయితే ఈజీగా తేలిగ్గా జీర్ణమయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదే దాణా విషయానికి వచ్చినట్లయితే కొద్దిగా తేమ చేసి తడి చేసినటువంటి దాణాన్ని ఇచ్చినట్లయితే తేలిగ్గా జీర్ణమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా వేసవిలో కొంచెం డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఖనిజ లవణ మిశ్రమంతో కూడినటువంటి బ్లాక్స్ని కనుక మనం అందుబాటులో ఉన్నట్లయితే అవి పశువులు నాకడం ద్వారా మినరల్స్ శరీరం నుంచి కోల్పోయిన వాటిని తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ నీరసపడిపోకుండా ఉండడానికి కూడా మనము అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఈ యొక్క జాగ్రత్తలన్నింటినీ మనం తీసుకొని ఈ వేసవి కాలంలో మనము మన పశువులను పోషించుకోవాలని ఈ కేసీటీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచులు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన. 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన. అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ. విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు పట్టణంలోని శని మహాత్ముని ఆలయాల్లో శనివారం జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. దండపాలెం మార్గ మధ్యంలో గల శని మహాత్ముని ఆలయం, పట్టణ సమీపాన గల 50 రాళ్ల మరవలో వెలిసిండు శని భగవాన్ ఆలయంలో అర్చకులు తైలాభిషేకాలు, ఫల పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తర్వాత వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరిట కార్యక్రమాలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో పట్టణాల్లో సర్వే చేసి ర్యాంకులు ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మంచి ర్యాంకులు సాధించేందుకు జిల్లాలోని పురపాలికలు పోటీ పడుతున్నాయి. జిల్లాలోని పుంగనూరు, మదనపల్లి, రాయచోటి, బి కొత్తకోట పురపాలికల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 సర్వే ప్రారంభించాల్సి ఉంది. ఈ ఏడాది ప్రతి పురపాలికలో సర్వే బృందం పర్యటించనున్న తరుణంలో పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ బృందం పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, రవాణా, ఘన వ్యర్థాలు, నీటి నిర్వహణ, వినియోగం, మురుగు శుద్ధీకరణ, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, ప్రజల అభిప్రాయంపై సర్వే సాగనుంది. పుంగనూరు, మదనపల్లి, రాయచోటి, బి కొత్తకోట పురపాలికల్లో పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉంది. పట్టణాల్లో ప్రధాన కాలువల నిర్మాణాలు సాగడం, ప్లాస్టిక్ క్రయ విక్రయాలు కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో మెరుగైన ర్యాంకులు వచ్చే అవకాశం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రతి పురపాలికలో పారిశుద్ధ్యంపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు సాగుతున్నాయని మెప్ప ఆధ్వర్యంలో మహిళలకు చెత్త నుంచి ఎరువు తయారీ, ఆ ఎరువుతో కూరగాయల సాగుపై అవగాహన కల్పించామని, కార్మికులు రోజు 2 పూటల సాధారణ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మొదలైనప్పటి నుంచి బాలుడి ప్రతాపం తీవ్రమైంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రోడ్లపై వేడి గాలులు వీస్తున్నాయి. ఎండ ప్రభావానికి రోడ్లన్నీ విలవెలబోతున్నాయి. ఈ వేడి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత తెలుస్తోంది. పుంగనూరులో రద్దీగా ఉండే రోడ్లు, ప్రాంతాలు సైతం మధ్యాహ్నం 2 గంటలకు నిర్మానుషంగా మారాయి. ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరింది. పక్షం రోజుల పాటు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నేరుగా ఎండలోకి వెళ్ళకపోవడం మంచిదన్నారు. తరచూ నీరు త్రాగడంతో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చన్నారు. బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తలకు గుడ్డ లేదా టోపీ ధరించడం, తేలికపాటి మరియు తెల్లని దుస్తులు వేసుకోవడం మంచిదని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి నివారించవచ్చని తెలిపారు. ప్రజలు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, వేసవి చాలా తీవ్రంగా ఉంది. ఈసారి చాలామంది మనకు హై ఫీవర్స్తోనూ, వామిటింగ్స్తోనూ, తలనొప్పితోనూ మనకు ఎక్కువ మంది వస్తున్నారు. ఇది మనం ప్రతిసారి మన సూపరింటెండెంట్ మేము అందరూ కూడా చెప్తున్నాము, అందరికీ పిఎస్ఎల్లో కూడా అందరూ చెప్తున్నాము. దీని నుంచి మనం ఎలా రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ తెల్లారితోనే పనులు చేసుకోవాలి. ఉదయం పొద్దున్న 6 నుంచి 11 లోపలే పనులు మొదలు చేసుకుని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేయాలి. ఆ తర్వాత సాయంత్రం 6 తర్వాత పనులు చేసుకోవాలి. ఈ మధ్యలో 11 నుంచి సాయంత్రం 5-6 వరకు బయట తిరగకుండా ఉండాలి. ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రం గొడుగు వాడడము, తలకు టోపీ ధరించడము, తెల్లని బట్టలు వేసుకోవడము అలాంటివి చూసుకోవాలి. చేత మజ్జిగ, నీళ్ళు అన్ని పక్కన పెట్టుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 2 రోజులు లక్షణాలు కనిపించినప్పుడు, అంటే లక్షణాలు అంటే తలనొప్పి రావడము, నీరసంగా ఉండడము, తడారిపోవడము, చెమట తగ్గిపోవడము,
నీరసం అనిపించి కళ్ళు తిన్నట్టు అనిపిస్తే మనం వడదలకు అవుతున్నామని గుర్తుపెట్టుకొని వెంటనే నీళ్ళు చల్లటి నీళ్ళు తాగడం, మజ్జిగ తాగడం, నీళ్ళలో శరీరం చేసుకోవాలి. అప్పటికి సమస్య తగ్గినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళిపోవాలి. వెంటనే అవసరమైతే వాళ్ళు సెలైన్ అవసరం ఇవ్వవచ్చు. అట్లాగే కోల్డ్ స్పాంజింగ్ అంటాం, చల్లగా గుడకలు తోడడం కానీ చేస్తారు. ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. సమస్య వచ్చినప్పుడు మన దగ్గర చుట్టుపక్కల 2 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, 24 గంటలు పనిచేస్తాయి. పిహెచ్లు కూడా ఉంటున్నాయి. అంటే హై ఫీవరు, హెడేక్, వామిటింగ్స్, విరోచనాలు, కళ్ళు తిరగడము, ఒంటికి తగ్గిపోవడము, ఒళ్ళంతా డ్రై అయిపోవడము, అలాంటి లక్షణాలు కనిపిస్తే మన ప్రభుత్వ ఆసుపత్రికి 24 గంటలు ఉంటుంది. వచ్చి మనం వైద్యం చేసుకున్నామంటే త్వరగా వైద్యం చేసుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎక్కువ దూరంలో ఉండిపోయి కొండ ప్రాంతాల్లోనూ మైదానంలో ఉండిపోయేసి అక్కడ కలిపి పడిపోతే మాత్రము వెంటనే 108 అంబులెన్స్ ఫోన్ చేసి వెంటనే రావాల్సి ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులు శిక్షార్హులవుతారు, హెచ్చరించిన సిఐ సుబ్బరాయుడు. హోరాహోరీగా జరుగుతున్న క్రికెట్ T20 టోర్నమెంట్. ప్రతాపం చూపుతున్న బాణుడు, ఉక్కిరి బిక్కిరవుతున్న జనం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.